Hi guys, welcome back to brand new video. మనకి ఈ వీడియోలో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్స్ అయితే జరిగినాయి కదా, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఈ రిజల్ట్ ఏంటంటే ఎవరు ఊహించినటువంటి దారుణంగా రావడం అయితే జరిగిందనమాట. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక వీడియోస్ కానివచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కానివచ్చు, అన్ని కూడా వైరల్ గా అయితే మారుతున్నాయి. అదేంటంటే ఈవీఎం ట్రాపింగ్ జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు అనమాట. అసలు నిజంగానే మనం ఈవీఎం ని ట్రాక్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే ట్రాపింగ్ జరిగిందా లేదా అని అయితే వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓడిపోవడం అయితే జరిగిందనమాట. అసలు తనకి ఎవరు ఫ్యాన్స్ లేరా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా తను మంచి పనులు అయితే చేశారనమాట. అలాంటి మంచి పనులు చేసినటువంటి వ్యక్తి ఓడిపోవడం పైన చాలా మంది అయితే అసలు ఇది మేము వేసిన ఓటు అన్ని ఏమైపోయినాయి అది ఇది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు అనమాట. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో అసలు మనకి అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఫ్యాన్స్ ఎవరు లేరా అసలు గెలిపించుకోవడానికి అనే విషయానికి అయితే వద్దాము. అసలు ఎవరు లేరా అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. మరి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు జరిగిందని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది. అసలు తనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనమాట. అంటే మనకి పవర్ స్టార్ గారి విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా స్టూడెంట్స్ కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాకి చాలా దగ్గరగా అయితే ఉంటారనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ వేసి ఉండటంతో వాళ్ళు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండకపోవడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు డిఫైన్ కూడా చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి లోపల జరిగేది ఏమీ తెలియదు అనమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక టీవీలో చూసి ఈ విధంగా చూసైతే వాళ్ళు ఓట్లు వేయడమే జరిగిందనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే తనైతే కారణం తన వెనకాల ఉన్నటువంటి కొంతమంది జనం అనమాట. మనం చూసినట్లయితే శ్రీరెడ్డి కూడా ఒక ట్వీట్ అయితే చేసిందనమాట. ఆ ట్వీట్ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోతే నేను బీచ్ లో తిరుగుతానని చెప్పేసి అయితే మనకి ట్వీట్ అయితే చేయడమే జరిగిందనమాట. అసలు ఈ విధంగా ట్వీట్ చేసింది ఏంటంటే తను ఆ విధంగా కూడా ట్వీట్ చేసినా కానీ మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా తన మాటలు పట్టించుకోకుండా తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు అలాంటివి కూడా వాళ్ళైతే అబ్జెక్షన్స్ అయితే చెప్పట్లేదు అనమాట. అసలు వీళ్ళ వల్లే ఎలా వెనకాల జరుగుతున్న వాళ్ళ వల్లే మనకి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైన అనేది చెప్పుకోవచ్చు. అసలు ఈవీఎం ట్రాప్ చేయొచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే ఈవీఎం ట్రాప్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు అనమాట. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. చాలా మంది ఏంటంటే ఓట్లు కూడా మాకు ఎక్కువ రాలేదని చెప్పేసి హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. మరి హైకోర్టు ఏం తీర్పు వస్తుందో ఏంటో చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ లెక్కింపు ఉంటే గనక మళ్ళీ వీళ్ళ ఓట్లను అయితే లెక్క పెడతారనమాట. మళ్ళీ తీసిన ఓట్లే మళ్ళీ లెక్క పెడతారనమాట. ఈ విధంగా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. మన ఆంధ్రలో జరిగిందా అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మీరేమన్నా అనుకుంటున్నారా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్స్ లో మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అక్కడి నుంచి కూడా మన ఇన్స్టాగ్రామ్ అయితే సపోర్ట్ చేయండి, ఫాలో చేసి. ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం ఎలాంటి ఈవీఎం ట్రాపింగ్లు కానీ అలాంటివి కూడా ఏమీ జరగదని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல